హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారు మొన్న ఈవెంట్ లో ఏదైతే కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందో దేవుళ్ళకు సంబంధించి, దానిపైన ఇప్పుడు హిందూ సంఘాలు ఫైర్ అయినాయి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రీయ వానర సేన సంస్థ కూడా ఆయన మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇచ్చింది. మరి కేసు నమోదు అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఫర్దర్ గా ఏం జరిగే అవకాశం ఉంది? రాజమౌళి గారికి దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యి క్షమాపణ ఏమన్నా చెప్తారా లేదా? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, హిందూ సంఘాలు ఈ విధంగా ఫైర్ అవుతున్నాయి, రాజమౌళి గారు ఇటువంటి కామెంట్స్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ జరిగిన పరిణామం ఏంటంటే, ఒక హిందూ సంఘం రాష్ట్రీయ వానర సేన వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదు చేశారు. మరి కేసు నమోదు అయినట్టుగా తెలుస్తుంది, కొన్ని దగ్గర లేదు ఇంకా ఫిర్యాదు మాత్రమే అందింది, ఇంకా చేయలేనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా మరి దీనికి సంబంధించి ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి రాజమౌళి గారు ఇప్పుడు దీని పట్ల రియాక్ట్ అవుతారా, క్షమాపణలు ఏమన్నా చెప్తారా? ఈ సంఘటన మీరు ఎలా చూస్తారు సార్? ఇక్కడ నా మనసులో మాట చెప్తాను. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పోలీసు వ్యవస్థలోనే కొంత సడలింపు కావాలండి. ఎవరైనా వచ్చి ఏదైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ లాడ్ చేసుకోవడం, సంబంధిత వ్యక్తులు కబురు చేయడం అన్నది జరుగుతుంది. రొటీన్ గా జరుగుతుంది అన్నమాట. ఎవరో ఒకరు వస్తారు, ఏదో కంప్లైంట్ ఇస్తారు, ఆ కంప్లైంట్ లాడ్ చేస్తారు, ఆ ప్రెస్ వాళ్ళు వస్తారు, ప్రెస్ కి రిలీజ్ చేస్తారు. ప్రెస్ వాళ్ళు ఏమో గోరత్తలు కొండంతలు చేస్తారు, అందులో ఏమి ఉండదు. తీరా ఏమైనా నోటీస్ ఏమైనా రాజమౌళి పంపిస్తారా, రాజమౌళి సమాధానం చెప్తారని చెప్పుడు. రాజమౌళి తరఫున ఎవరో లాయర్ వెళ్తాడు, వెళ్ళి ఆయన తాలూకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆయన యాంగిల్ నుంచి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. దేర్ అండ్ సి మ్యాటర్. కానీ ఈ వ్యవహారం పరిష్కారం అయ్యే ముందు జరిగేటువంటి గలాభా మాత్రం చాలా అన్బేరబుల్ అన్నమాట. ఎందుకు ఎవరో సరే రాష్ట్రీయ వానర సేన కంప్లైంట్ ఇచ్చింది, దానికి ఏదో కంప్లైంట్ ఇచ్చింది, ఆయన ఏదో నేరం చేశాడు అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయబడినట్టయితే సంబంధిత వ్యక్తులందరూ నేరస్తులు కాదు. ఎవరైనా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ ని కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లాడ్ చేస్తారు, అదేమో ప్రెస్కి రిలీజ్ చేస్తారు, ప్రెస్ వాళ్ళు గోరంతలు కొండంతలు చేస్తారన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఆ రోజు చెప్పారు, మరీ చెప్తున్నాను అనమాట. అది బాగా వీడియో నేను బాగా గమనించాను. ఆయన ఎంతో అర్ధత, ఎంతో ఆవేదనతో మాట్లాడాడు అన్నమాట. నేను సహజంగా నేను నమ్మకాన్ని నమ్మాను. మా నాన్నకి ప్రియమైన భక్తులు, మాకెందుకు ఈ కష్టాలు? మనం భాగవతం చూసినా ఏమి చూసినా లావుకింది లేదు ధైర్యం అని ఆ రోజు గజం అంటే ఏనుగు. అది మొరపెట్టుకున్నా, ఎవరు మొరపెట్టుకున్నా, ఈశ్వర భక్తులు ఎవరు మొరపెట్టుకున్నా, ఏ స్వామి భక్తులైనా మొరపెట్టుకుంటే చివరిలో ఏమంటారు, కమా నువ్వు రా వస్తావు అంటారు అన్నమాట. అది అలా కాకుండా ఇలా చాలా సున్నితంగా ఒక డైరెక్టర్ గా చెప్పాడు అన్నమాట. మరి ఇన్ని కష్టాలు మాకెందుకు? ఇంత నమ్ముకున్నప్పుడు మాకు ఎందుకు కష్టాలు? ప్రతి ఒక్కరు కూడా అనుకునే మాట అదే, కొత్తగా అన్న మాట ఏం కాదు. ఇంత నమ్ముకున్న తర్వాత మాకు ఎందుకు కష్టం? అందుకే నేను నమ్మను అని ఏదో అది తాత్కాలికంగా ఆయన మనసులో ఉన్న మాట ఏదో స్లిప్ అయ్యాడు. అది కూడా ఇంకోటి, మిగతా మామూలు జూనియర్గా ఉంటే ఆ మాట చెప్పేవాడు కాదు. కానీ ఆయనకు ఒక క్రైటీరియా ఉంది. ఇండియాలో ఆయన మనం గౌరవించుకోదగ్గ వ్యక్తి, ఈ డిజైర్స్. అందుకు మరి ఆయన మాట్లాడిపోతే ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు నేను ఉన్నానండి, ఓ జర్నలిస్ట్ అండి, ఒక 50 సంవత్సరాలు తగిలేసుకోవడానిక ఉన్నది చెప్పబోయినట్టయితే అంటే మనసులో ఫీలింగ్ చెప్పారు కదా. మరి ఆయన పెద్ద సెలబ్రిటీ, ఇండియాకు పేరు తెచ్చాడు, సినిమా ఫీల్డ్ గర్వకారణంగా ఫీల్ అవుతున్నటువంటి ఏకైక వ్యక్తి. ఇండియన్ సినిమా ఈరోజు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతుందండి బికాస్ ఆఫ్ రాజమౌళి. నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా బట్ ఆల్సో ఎవ్రీవేర్, ప్రతి ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళందరూ మా రాజమౌళి అని గర్విస్తున్నారు. ఆ రోజు మా ఎన్టీ రామారావు గారు అనుకున్నారు, మా ఆత్మగౌరవం అనుకున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే మా ప్రతిష్టకు నిలువెత్తు నిదర్శనం రాజమౌళి. తెలుగు వారి ప్రతిష్టకు నిలువెత్తు నిదర్శనం. ఆయన మాట అనకూడదండి. ఆ మాట ఏం మాట అన్నాడు? గుండెల్లో తెచ్చేటువంటి పెళ్ళుబ్బికి ఆవేదనని వ్యక్తపరిచారు తప్ప ఎవరిని మాట అనలేదే. ఓ ఇలా వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అని నోటుకొచ్చిన మాట మాట్లాడేటైతే ఎవరైనా ఒక కేసు పెట్టడంలో అర్థం ఉంది. దీంట్లో ఏమైనా అర్థం ఉందా?
ఆయన బదనాం చేయడం తప్ప. లేదంటే అందరూ అనుకుంటారన్నమాట ఇట్లాంటప్పుడే అంటే బాగా అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అంటారు చూసారా, బాగా విరగ కాసినటువంటి వాడి చెట్టుకేమో రాళ్ళ దెబ్బలు తగులుతుంటాయి. ఆ రాళ్ళ దెబ్బల్లో ఒక రాయి దెబ్బ అనుకోవద్దు దీన్ని. లేకపోతే ఎందుకంటే దేనికోసం అదేమన్నా ఆంజనేయ స్వామి నేను తిట్టాడా, రావణ వారిని ఏమైనా తిట్టాడా, దేవతలను ఏమైనా తిట్టాడా, హిందూ మతాన్ని ఏమైనా తిట్టాడా అని వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పాడు. అలాగైతే ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో పెరుగుతున్నప్పటి నుంచి పూర్తిగా కొన ఊపిరి వదిలినంత వరకు చెప్పాడు దేవుడు లేడు అన్నాడు. అంటే అరెస్ట్ చేసేయడమేనా? ఎన్ని హిందూ సంఘాలు నాగేశ్వరరావు గారిని బతుకున్న రోజుల్లో, ఆయన వైభవం చదివిస్తున్న రోజుల్లో అరెస్ట్ చేశాయి. అది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం, అలా తీసుకోవాలి. ఇది రాజమౌళి గారి తాలూకు వ్యక్తిగతమైన అభిప్రాయం. తర్వాత కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఫంక్షన్ చేస్తున్నట్టయితే ఏమాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసినా మనసులో ఉన్నటువంటి ఆవేదన పెళ్ళుంగుతుంది అన్నమాట. అది చెప్పడం కానీ ఎవరిని ఏమనలేదు కదా. పండిత మాట అన్నాడండి, నేను సూటి కడుగుతున్నాను అనమాట, నా వల్ల తప్పింది నన్ను అరెస్ట్ చేయమని చెప్పండి అని పండిత మాట అనలేదు. ఇంత విలువైనటువంటి ఫంక్షను ఇలా నాకు ఇంత నమ్ముకున్నామే అనేటువంటి ఆ గుండెల్లో అర్ధరత భావోద్వేగాన్ని ప్రకటించాడు తప్ప దానికి వెళ్ళి ఓ అంటే ఏదో పిడుక్కి ఇంకేదో దేనికి ఒకటే మాత్రం అంటారు చూసారా, అలా వెలుగు పోలీస్ స్టేషన్లో చదువున్నారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే కంప్లైంట్ ఇవ్వడంలో అర్థం ఏమైనా ఉందా? అలా కంప్లైంట్ లాడ్జ్ చేసుకోవడంలో కూడా అర్థం లేదండి. పోలీసు వారు కూడా చొరవ తీసుకొని అయ్యో నువ్వు ఇస్తున్న కంప్లైంట్ ఎవరి మీదరా అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ని యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు. ఇట్లాంటి మనకు ప్రెస్టీజియస్ వ్యక్తి, మనకి ప్రైడ్ ఆఫ్ ఇండియా, అట్లాంటి వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తే మేము ఎంత తీసుకుంటాం? ఓకే రైట్, వీ విల్ కీప్ ఇట్. ఆయన పిలుస్తాం, ఆయన అడుగుతాం, లేదా ఫోన్ చేస్తాం, ఆయన అడుగుతాం. అప్పుడు కూడా మాకు దేవుడి మీద నమ్మకం లేదని ఈ హిందుత్వాన్ని ఏమైనా కిందపరిచినట్టయితే అప్పుడు యూ కెన్ లాడ్ ది కేస్, యూ కెన్ ఫైల్ ది కేస్ అని చెప్పారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పూర్తిగా ఇచ్చాడు, ఫైల్లో పెట్టాడు, ఫైల్లోంచి పెట్టేసి ఏదో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, కేసు పెట్టారు అనేటువంటి వీటికి ఇవ్వకూడదండి. అరే మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజమౌళి ఎంత సముచిత స్థానం ఇచ్చి అలా కావడించుకొని బొద్దున్న చేసుకొని పక్కన కూర్చోబెట్టుకొని చేశాడు. ఎవరైనా సినిమా సెలబ్రిటీస్ నెలగాక మొన్న బాలయ్యని చూసావు, అంతకుముందు ప్రభాసం చూసావు. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కనుక కదా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా గౌరవిస్తున్నారు. అంటే నీకున్నటువంటి ఏదో ఆవేశం ముఖ్యమంత్రి లేదని మేము అనుకోవడా? మరి సినిమా సెలబ్రిటీస్ కి ఆయన ఎందుకు పెద్దపీట వేసి కూర్చోబెట్టి మర్యాద ఇస్తున్నాడు? సింపుల్ లాజిక్ అండి. మరి అప్పుడు నువ్వు ఆయన తాలూకు లా అండ్ ఆర్డర్స్ మెయింటైన్ చేయవలసిన వ్యక్తివి నువ్వు కొంత ఆలోచించుకోవాలి. అంటే ఓవరాల్ గా చెప్తున్నాను, ఈ కేసు అని కాదు. ఎవరైనా వచ్చి మామూలుగా చుట్టూ చూపుగా వచ్చి ఒక కేసు ఫైల్ చేసేస్తే వాడిని పిలిచేయడమేనా? ఆయన తీసుకొచ్చేమో నానా మాటలు మాట్లాడడమా, లేదా ఆయన మీద నానా ప్రచారాలు చేసేలాగా ఉప్పందించడమా? ఏంటి మీరు చేస్తున్న పని అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను అనమాట. అందువల్ల ఇందులో అంటే రాజమౌళికి పెద్ద పోయేది ఏమి లేదు. ఎలా ఉంటుందంటే ఆయన ఈరోజు వీటన్నిటికి కూడా అతీతంగా ఉన్నాడనమాట. ఏం చేస్తారు? కేసు పెట్టారు, కరెక్టే. ఆయన తాలూకు లాయర్ని పంపిస్తాడు. ఆయన మనసులో ఉద్దేశం ఏమిటో క్లియర్గా వ్యక్తపరుస్తాడు. ఏమిటయ్యా ఆయన వచ్చాడు, ఆయన మనసులో అభిప్రాయం చెప్పారంటే వీళ్ళు ఓకే విత్డ్రా చేసుకోండి అంటే మేము విత్డ్రా చేసుకుంటున్నాము. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే రాజమౌళి ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిని మేము కొంచెం గడగడలాడించామని ఏదో బయట చెప్పుకుంటే, ఒకటి చెప్పుకునే ఉద్దేశం ఉంటే చెప్పుకోవడం తప్ప దీంట్లో ఏమొస్తుందండి? ఏమొస్తుందో చెప్పండి. అది ఒకటే ప్రశ్న. ఒక ముఖ్యమంత్రి లాంటి వాడు, డైనమిక్ లీడరు, వీళ్ళనేమో ప్రేమగా హక్కులు చేర్చుకోవడం ఏంటి? మీరు ఒక ఆయన తాలూకు పరిపాలనా విభాగంలో విభాగం, లా అండ్ ఆర్డర్స్ మెయింటైన్ చేసే విభాగం, మరి ఆయన గౌరవం ఏంటి? మీరేం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటి? ఏమిటది? వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ ది టూ? ఐ డోంట్ అండర్స్టాండ్ అనమాట. పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్స్ మెయింటైన్ చేయండి, మన ప్రతిష్టను మరింత పెరిగేలా చేయండి. అంతేగాని రాజమౌళిని అరెస్ట్ చేయడం ఏంటండి, రాజమౌళి మీద కేసు పెట్టడం ఏంటండి? సార్ ఇది ఇంత చర్చనీయాంశం బయట అయింది కాబట్టి రాజమౌళి గారే
ఎందుకు ఇంకా వివాదాస్పదం కావడం అని చెప్పేసి చిన్నగా ఒక వీడియో రిలీజ్ చేసి ఎవడండి? క్షమాపణలు చెప్పేసి అయిపోతుంది. ఇవ్వడండి, ఇవ్వకూడదండి. నేనైతే ఇవ్వనేమన్నాండి. అరే ఒక స్థాయి ఉంటుంది కదండి. నేనైతే ఇవ్వనే ఉన్నాను. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్నాను. రాజమౌళి షుడ్ నాట్, ఆయన హీ విల్ సెండ్ ఒక లాయర్ని పంపిస్తాడు, హీ విల్ గివ్ ది రిప్లై అంతే. అంతకు మించి వీళ్ళ పట్ల స్పందించవలసిన అవసరం లేదంటున్నాను నేను. నేను ప్రజా జీవితం నుంచి వచ్చిన వాడిని, ప్రజా జీవితాన్ని కాపాడవలసిన మనిషిని. హైందవ సాంప్రదాయాలు అంటే పెద్ద అభిమానం ఉన్నవాడిని అన్నమాట. సాంప్రదాయం తాలూకు ప్రభ 10 దిశలు వ్యాపించేలా ఉండాలి. కానీ ఇలా మనం ఆలోచించి ఏమిటి అని అంటే అంటే మనం బాధపడేటటువంటి విధంగా, ఆందోళన పడే విధంగా ఎందుకు ఇలా అయిపోతున్నాం మనం, ఎందుకు ఇలా మన తాలూకు అసలు ఉన్న అస్తిత్వాన్ని దిగదాచుకుంటున్నాం అనేటువంటి బాధ, ఆందోళన, అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. రాజమౌళి షుడ్ నాట్ కమ్ ఇన్ టు ది పిక్చర్. వై? ఆయన ఏం తప్పు చేశాడండి? ఏమి తప్పు మాట్లాడాడండి? పైగా ఆయన ఎవరండి? ఎమ్మిచ్యూర్ కాదు, నిన్న సినిమా మొదలు పెట్టిన వాడు కాదు. ఈరోజు ఇండియన్ సినిమా చాలా గర్వకారణంగా ఉంది. ప్రపంచ సినిమా బావుటా మీద ఏదైనా ఒక గ్లోబల్ గా చూసుకున్నట్టే ఆ గ్లోబల్ లో ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఈస్ రాజమౌళి. మరి హాలీవుడ్ డైరెక్టర్లు అంటే హాలీవుడ్ లోనే పేరు ఉంటుంది. కానీ టాలీవుడ్ డైరెక్టర్ గా రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ గా, అందుకే గ్లోబల్ డైరెక్టర్ అంటారు, అదే గ్లోబల్ ఆర్టిస్ట్ అంటారు. గ్లోబల్ ఆర్టిస్ట్ అంటే ప్రపంచంలో ఏ దేశంలో చూసినప్పుడు కూడా వాళ్ళ తాలూకు ప్రభ వెలిగిపోవన్నమాట. సో ఈ గ్లోబల్ డైరెక్టర్, ఎవ్రీబడి ఇన్ ది వరల్డ్ దే విల్ రెస్పెక్ట్ హిమ్. వాడిని చూసి గర్వకారణంగా ఫీల్ అవుతారన్నమాట. అంతేగాని ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి గూరంతలు కొండంతలు చేసి చూపించడం మాత్రం అది న్యాయం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.